సో డెమో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇదే వీడియోని డిఫరెంట్గా తెలుగు సాంగ్స్తో వినాలంటే ఇంతకుముందు 2 వీడియోలు చేశాను, మన ఛానల్లో ఉన్నాయి. చూడాలంటే డిస్క్రిప్షన్లో 2 వీడియోలు ఫస్ట్లో పెట్టాను. ఇదే స్టైల్లో ఉంటాయి, కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. 2 సాంగ్స్తో 2 రకాల లిరిక్స్తో క్రియేట్ చేసి పెట్టాను. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఈ వీడియోలో వాడిన ప్రాజెక్ట్ ఫైల్ని అండ్ నేను వాడిన ఈ యొక్క సాంగ్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు నేను వాడుతున్న కైన్మాస్టర్ కావాలంటే టెలిగ్రామ్లో ఉంది, వెళ్ళండి. ఏప్రిల్ 10వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో చెక్ చేసుకుంటే మీకు దొరుకుతుంది. ఓకేనా, ఇప్పుడు క్రియేట్ చేసుకుందామా. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్ చేయాలండి. ఇంటర్నెట్ ఆన్ చేసి న్యూ ప్రాజెక్ట్ లేకపోతే క్రియేట్ ప్రాజెక్ట్ ప్లస్ని క్లిక్ చేసి టాప్లో ఇంపోర్ట్ అనే బటన్ ఉంటుంది, ఇది క్లిక్ చేసి ఓకే అడుగుతుంది, ఓకే చేయండి. మీ ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన బీట్ సింక్ April 21 బై మహీటెక్ ఇన్ఫో అని ఉంటుంది. ఆ ఫైల్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఒక ఎఫెక్ట్ అనేది డౌన్లోడ్ అయిపోయి ఇంపోర్ట్ అయ్యి ప్రాజెక్ట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే, దీనికి ముందు మనం ఫోటోలు పెట్టాలి, ఆ తర్వాత ఎఫెక్ట్స్ పెట్టాలి, అది కూడా చెప్తాను. ఓకేనా, ఫస్ట్ ఫోటోని క్లిక్ చేసి రీప్లేస్ అని ఉంటుంది మనకి టాప్లో, అది క్లిక్ చేయండి. ప్రతి ఫోటోకి రీప్లేసే క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు ఎవరు ఫోటోలు పెట్టాలనుకుంటున్నారు, బాయ్స్ ఆర్ గర్ల్స్ ఎనీబడి, అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఇంకా మీ ఇష్టం. అది ఫోటోస్ అయితే 1 బై పెడదాం. ఫస్ట్ ఫోటోని క్లిక్ చేశాను, సెకండ్ ఫోటోని క్లిక్ చేశాను, రీప్లేస్ క్లిక్ చేశాను, నా మీడియా బ్రౌజర్ ఓపెన్ అయిపోయింది. మళ్ళీ 2వ ఫోటోని క్లిక్ చేశాను, యాడ్ అయిపోయింది. మళ్ళీ 3వ ఫోటోని రీప్లేసు. ప్రతి ఫోటోని మాన్యువల్గా మీరే రీప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను స్క్రీన్ పైన చూపిస్తున్నాను చూడండి, ఇలా. ఇప్పుడు యాడ్ చేసుకుంటూ వెళ్తాను. ఫోటోని క్లిక్ చేయడం, రీప్లేస్, టాప్లో ఉండే రీప్లేస్. మన గ్యాలరీలో మన ఫొటోస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఫోటోలు సెలెక్ట్ చేసుకోవడం, ఈ విధంగా. మళ్ళీ ఇంకొక ఫోటో, రీప్లేస్. మొత్తం కలిపి మనకి దీనికి 13 నుంచి 14 ఫోటోల మధ్యలో పడతాయి. గుర్తుంచుకోండి, అమ్మాయిలైనా అబ్బాయిలైనా సేమ్ ప్రొసీజర్, అంటే వర్క్ అనేది ఒకటే కానీ ఫోటోలు చేంజ్ అవుతాయి. మీరు మీ ఫోటోలు పెట్టుకుంటారు, వీళ్ళు ఈ ఫోటోలు పెట్టుకుంటారు, అంతే డిఫరెన్స్. ఇక్కడ మీకు కనపడుతుంది కదా, ఇలా ప్రతి ఫోటోని పెడుతూ వెళ్తాను. రీప్లేసు, ఫోటోని క్లిక్ చేయడం, ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. చిన్న రిక్వెస్ట్ అందరికీ, ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఒక లైక్ చేసుకొని చూడండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. ఓకే, ఒక లైక్ నా చిన్న రిక్వెస్ట్ అనుకుని చేయండి. మీరు కొత్త వాళ్ళు అయితే ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇలాంటి మంచి ఎడిటింగ్ వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ పెట్టండి, సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని పెట్టేయచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ కరెక్ట్గా ఎన్నో ఫోటో కంటే 9వ ఫోటోకి ఆల్రెడీ ఎఫెక్ట్ పెట్టే ఉంటుంది. మీరు ఫోటో పెట్టంలోనే ఎఫెక్ట్ మీకు చూపిస్తుంది, అది 9వ ఫోటో. గుర్తుంచుకోండి, 9వ ఫోటోకి ఆటోమేటిక్ ఎఫెక్ట్ ఉంటుంది. మిగతా కూడా చెప్తాను. మళ్ళీ ఇంకొక ఫోటో, ముందు ఫోటోలు పెట్టుకుంటూ వెళ్ళండి, రీప్లేస్ చేసుకుంటూ. మీరు ఎవరు ఫోటోలు పెడుతున్నారో వాళ్ళవి ఇలా పెట్టుకుంటూ వెళ్ళండి. నేను ఫొటోస్ పెట్టిన తర్వాత ఎఫెక్ట్స్ పెట్టడం కూడా చూపిస్తాను. కొంచెం లేట్ అయినా ఓపిక్గా చూడండి. చూస్తున్నారు కదా, ఒక్క లైక్ సపోర్ట్ కోసం అడుగుతున్నాను. మీరు సపోర్ట్ చేస్తే మన ఛానల్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అప్పుడు చాలా హెల్ప్ అవుతుంది ఛానల్కి. మనం కూడా ఎక్కువ మందికి రీచ్ అవుతాం, మనం కూడా తెలుస్తాము. అందుకోసమే ఒక కామెంట్ పెట్టండి అబ్బా, సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని. ఇది లాస్ట్ ఫోటో, రీప్లేస్ క్లిక్ చేశాను. లాస్ట్ ఫోటో కూడా ఆటోమేటిక్గా ఎఫెక్ట్ దానికే ఉంచాను, ఎందుకంటే మీరు పెట్టుకుంటే ఫోటో వస్తుందని మార్చలేదు. ఎఫెక్ట్ని స్టాండర్డ్గా ఉంచాను, ఇలా వస్తుంది. ఇక్కడ చూడండి, ఎఫెక్ట్ ఇలా వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఫోటోలు అయితే పెట్టాము. 2 ఫోటోలకి ఎఫెక్ట్స్ ఉన్నాయి, మిగతా వాటిలో ఎందుకు లేవంటే ఆ 2 ఫోటోల ఎఫెక్ట్ కూడా నేను ఎఫెక్ట్ అనేది డౌన్లోడ్ అవ్వడం కోసం ఇచ్చాను, అది గుర్తుంచుకోండి. ఓకే, ఇప్పుడు ఫోటోలకి ఎఫెక్ట్స్ పెట్టుకుంటూ వెళ్దాం. ఫస్ట్ ఫోటోని క్లిక్ చేయండి, క్లిప్ గ్రాఫిక్స్ని క్లిక్ చేయండి. మీరు ప్రాజెక్ట్ని ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ ఆలో పెట్టుకున్నారు కదా, అప్పుడు మీకు యువర్ కలర్స్ అనే ఒక బీట్ మార్క్ యాడ్ అవుతుంది, అంటే బీట్ సింక్ యాడ్ అవుతుంది. దాన్ని క్లిక్ చేసి ఇప్పుడు దీనికి ఫస్ట్ ఫోటోకి 2వ నెంబర్ పెట్టండి. ఫస్ట్ ఫోటోకి 2వ నెంబర్, బ్యాక్ వచ్చేయండి. ఫోటో కరెక్ట్గా ఫ్రేమ్లో సెట్ అవ్వాలి. దానికోసం ఫోటోని క్లిక్ చేసి ప్యాన్ అండ్ జూమ్లో ఫోటోని కిందకి జరపండి. ఇలా జరిపి బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ మీకు చూడండి పర్ఫెక్ట్గా సెట్ అయింది కదా, ఇలా వస్తుంది. ఓకేనా, ఇది గుర్తుంచుకోండి. ఫోటోని క్లిక్ చేయడం, ప్యాన్ అండ్ జూమ్లో జరపడం, ఈక్వల్ బటన్ బ్యాక్ బటన్ ఆన్లో ఉండాలి. ఓకేనా, ఇప్పుడు 2వ ఫోటోని క్లిక్ చేశాను. మళ్ళీ క్లిప్ గ్రాఫిక్స్లోకి వచ్చాను, అంటే 2వ ఫోటోని క్లిక్ చేసి యువర్ కలర్స్లోకి వచ్చాను. దీనికి 1వ నెంబర్ పెట్టండి, పెట్టి బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ 3వ ఫోటోని క్లిక్ చేశాను. మళ్ళీ క్లిప్ గ్రాఫిక్స్లో 3వ ఫోటోకి యువర్ కలర్స్లోకి వచ్చాను. యువర్ కలర్స్లోకి వచ్చేసి దీనికి 3వ నెంబర్ పెడుతున్నా. 3వ ఫోటోకి ఇలా వస్తుంది, బ్యాక్ వచ్చాను. ఈ 3వ ఫోటోని ప్యాన్ అండ్ జూమ్లో కొంచెం కిందకి జరుపుకొని ఇక్కడ ఈక్వల్ బటన్ ఆఫ్లో ఉంటే ఆన్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. ఆ ఫ్రేమ్లో కరెక్ట్గా కనపడుతుంది మీకు ఫోటో. ఓకే, 4వ ఫోటోని క్లిక్ చేశాను, క్లిప్ గ్రాఫిక్స్ క్లిక్ చేశాను, యువర్ కలర్స్లోకి వస్తాను. ఇది మీకు స్టార్టింగ్లో ప్రాజెక్ట్ని ఇంపోర్ట్ చేసుకున్నప్పుడే ఇంపోర్ట్ అయి ఉంటుంది. 5వ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా, 4వ ఫోటోకి 5వ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నాను. 4వ ఫోటోకి ఇప్పుడు 5వ ఫోటోని క్లిక్ చేశాను. 5వ ఫోటోని క్లిప్ గ్రాఫిక్స్లోకి వచ్చాను. 5వ ఫోటోకి క్లిప్ గ్రాఫిక్స్లోకి వచ్చేసి మళ్ళీ యువర్ కలర్స్లోకి వస్తాను.
4వ నెంబర్ తీసుకుంటాను. ఇలా తీసుకొని బ్యాక్ వచ్చాను. 4వ నెంబర్ తీసుకున్న తర్వాత ప్యాన్ అండ్ జూమ్లో కొంచెం కిందకి జరపండి. ఇలా ఈక్వల్ బటన్, బ్యాక్ బటన్ కరెక్ట్గా వస్తుంది ఫ్రేమ్లోకి. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ 6వ ఫోటోని క్లిక్ చేశాను, క్లిప్ గ్రాఫిక్స్ని క్లిక్ చేశాను. 6వ ఫోటోకి క్లిప్ గ్రాఫిక్స్లో మళ్ళీ యువర్ కలర్స్లోకి వచ్చాను. దీనికి 6వ నెంబర్ పెడుతున్నాను. ఇలా పెట్టేసి బ్యాక్ వచ్చాను. మళ్ళీ 7వ ఫోటోని క్లిక్ చేశాను. 7వ ఫోటోని క్లిక్ చేసి క్లిప్ గ్రాఫిక్స్లో యువర్ కలర్స్లోకి వచ్చాను. యువర్ కలర్స్ 7వ ఫోటోకి వచ్చేసి 8వ నెంబర్ పెడుతున్నాను. 8వ నెంబర్ పెడుతున్నాను. ఇలా ఓకే. మళ్ళీ ఇంకొక ఫోటోని క్లిక్ చేశాను. 8వ ఫోటోని క్లిక్ చేశాను, క్లిప్ గ్రాఫిక్స్ని క్లిక్ చేశాను. 8వ ఫోటోకి క్లిప్ గ్రాఫిక్స్లో యువర్ కలర్స్లో 7వ నెంబర్ పెట్టండి. 7వ నెంబర్ పెట్టి బ్యాక్ వచ్చేయండి. ఫోటో అటు ఇటు ఉంటే ప్యాన్ అండ్ జూమ్లో కిందకి జరపండి. దీనికి ఇలా రైట్ జరిపితే అది ఫోటో ఫ్రేమ్లో వస్తుంది. ఓకేనా. ఇప్పుడు 9వ ఫోటోకి ఆటోమేటిక్గా ఈ 13వ నెంబర్ ఎఫెక్ట్ ఉంటుంది. క్లిప్ గ్రాఫిక్స్లో చూడండి 13వ నెంబర్ ఉంది కదా, ఆల్రెడీ సెట్ అయ్యే వస్తుంది, దానికి పెట్టే ఉంచాను. ఇది 9వ ఫోటో. మళ్ళీ 10వ ఫోటోని క్లిక్ చేయండి, క్లిప్ గ్రాఫిక్స్లోకి రండి. 10వ ఫోటోని క్లిక్ చేసి క్లిప్ గ్రాఫిక్స్లో 10వ ఫోటోకి యువర్ కలర్స్లో 11వ నెంబర్ పెట్టండి. ఇలా పెట్టండి. ఓకేనా. మళ్ళీ ఇప్పుడు 11వ ఫోటోని క్లిక్ చేసి క్లిప్ గ్రాఫిక్స్ని క్లిక్ చేయండి. మళ్ళీ యువర్ కలర్స్లోకి వెళ్ళండి. 11వ ఫోటోకి ఇప్పుడు 10వ నెంబర్ పెట్టండి. 11వ ఫోటోకి ఇలా బ్యాక్ వచ్చేయండి. ఓకే. ఇప్పుడు 12వ ఫోటోని క్లిక్ చేయండి, క్లిప్ గ్రాఫిక్స్లోకి రండి. 12వ ఫోటోకి యువర్ కలర్స్లో 12వ నెంబరే పెట్టండి. 12వ నెంబరే పెట్టండి. ఈ విధంగా పెట్టేసేయండి. 13వ నెంబర్కి ఆటోమేటిక్గా ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు మీరు లేయర్ క్లిక్ చేసి టెక్స్ట్ క్లిక్ చేయండి. అమ్మాయిలు అయితే ఎంజిల్ అని రాయండి, అబ్బాయిలు అయితే రోలెక్స్ అని రాయండి. ఓకేనా. ఇక్కడ నుంచి చూడండి రోలెక్స్ రాసి ఓకే చేశాను. కొంచెం పెద్దగా చేసి ఇలా పైకి తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాను, మిడిల్లోకి పెట్టి కొంచెం చిన్నగా చేస్తాను. ఇలా చేసి కిందకి వెళ్ళండి. ఫాంట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఫాంట్ అనే ఆప్షన్లో మీకు ఇందులో ఆండ్రాయిడ్లో కిందకి వెళ్ళండి, రోబోట్ బోల్డ్ అని ఉంటుంది కదా, ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఉంటుంది. కొంచెం చిన్నగా చేసుకోండి, కొద్దిగా ఫార్వర్డ్ చేయండి. ఇలా చేసి ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి టెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ రోలెక్స్ అని రాసాం కదా, ఇప్పుడు మీరు ఇక్కడ మోడల్ అని రాసుకోండి. మీరు అబ్బాయిలు కాబట్టి, అమ్మాయిలు అయితే మీ పేరు రాసుకోండి, లేకపోతే బ్యూటిఫుల్ అని రాసుకోవచ్చు. అబ్బాయిలు కాబట్టి మోడల్ అని రాసి కొంచెం పెద్దగా చేసి ఇక్కడ పెడుతున్నాను. ఇలా పెట్టేసి కిందకి వెళ్తున్నాను. ఫాంట్ అనే ఆప్షన్లోకి, ఇంకెందుకు ఫాంట్ సరిపోతుంది, అదే కరెక్ట్గా బాగానే ఉంది. కలర్ మార్చుకోండి. మోడల్లోకి వచ్చాను. కలర్ పింక్, ఎల్లో, రెడ్, బ్లాక్, బ్లూ, మీకు నచ్చిన కలర్ ఏదైనా పెట్టుకోండి. ఓకే. కలర్ ఆప్షన్ మీ ఇష్టం. ఇప్పుడు ఈ టెక్స్ట్లు 2 చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు ట్రాక్ చేసి ఫస్ట్కి రండి. ఓకే చేసి ఇప్పుడు ఫస్ట్కి రండి. ఇప్పుడు ప్లే చేయండి. ఇలా వస్తుంది మీకు ఇలా. ఓకేనా. ఇంకా చిన్నగా కావాలంటే ఇంకా చిన్నగా చేసుకోండి, అది మీ చేతిలో పని. ఇలా చేసి మోడల్ క్లిక్ చేసి ఇంకా చిన్నగా చేయండి. ఇలా పెట్టండి. ఓకే. ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి టెక్స్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీ పేరు రాయండి ఇక్కడ. ఓకేనా. ఎగ్జాంపుల్గా నేను ఏదో ఒక పేరు రాశాను. ఇలా పెద్దగా చేశాను, ఇక్కడికి పెడుతున్నాను. ఫాంట్ అనే ఆప్షన్లో లాటిన్లో కిందకి వెళ్తే ఇక్కడ చాలా రకాలు ఉంటాయి. ఏదైనా ఒకటి తీసుకోండి, మీకు నచ్చిన స్టైలు తీసుకొని ఇక్కడికి పెట్టండి. చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి దీనికి కలర్ మాత్రం ఎల్లో కలర్ పెట్టండి. మినిమం ఎల్లో ఉండేటట్టు చూసుకోండి దగ్గర. ఇలా ఫస్ట్కి రండి. ఇప్పుడు మీకు నేమ్ ఎలా ఉందో చూడండి. నేమ్ కొంచెం చిన్నగా చేసి కిందకి జరుపుదాం. ఇలా ఫస్ట్కి రండి. లేయర్ మీడియా, మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన స్నో పార్టికల్స్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. ఇలా తీసుకొని ఓకే చేయండి. పైన ఇంటూ మార్క్, మిక్సర్లో ఆడియో తీసేయండి, గుర్తుంచుకోండి. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది. స్ప్లిట్ స్క్రీను పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అయింది కదా, ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే బ్లెండింగ్ స్క్రీన్ అని ఉంటుంది, అప్లై చేయండి. ఫస్ట్కి రండి. ఇప్పుడు నేను ఇచ్చిన సాంగ్ అయినా మీకు నచ్చిన సాంగ్ అయినా ఏదైనా పెట్టుకోవచ్చు. నేను ఇచ్చిన సాంగ్ పెట్టుకోవాలంటే ఆడియోని క్లిక్ చేసి ఫోల్డర్స్ అనే బటన్లో మీరు ఏ ఫోల్డర్లోకి డౌన్లోడ్ చేసుకున్నారో చూసుకోండి. ఫోల్డర్ మీకే తెలుస్తుంది, డౌన్లోడ్ చేసుకుంది మీరే కాబట్టి డౌన్లోడ్ అనే ఫోల్డర్లో ఉంది, ఎందులో ఉందో చూసుకోవచ్చు. చూస్తున్నాను నేను ఏ ఫోల్డర్లోకి వచ్చిందని. సెలెక్ట్ చేసుకున్నాను, ప్లస్ పైన క్లిక్ చేశాను. ఆ సాంగ్ని ఐవి అని ఉంటుంది స్టార్టింగ్లో, లేకపోతే మీరు ట్రెండింగ్ మ్యూజిక్ అని ఉంటుంది. సెలెక్ట్ చేసుకొని ప్లే చేయండి. క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో ఇది. అమ్మాయిలు అయితే కింద అమ్మాయిల పేరు రాసుకోండి, పైన అయితే రోలెక్స్ మోడల్ అని అబ్బాయిలు, బ్యూటిఫుల్ ఏంజిల్ అని అమ్మాయిలు రాయొచ్చు. మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో డెమోని చూడండి, మళ్ళీ డౌట్ ఉంటే అట్లా పేరు రాసుకోండి. పేర్లు మాత్రం మారుతాయి. అయిపోయింది కదా క్రియేట్ చేసుకోవడం. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో బిట్టెడ్ సగాన్ కంటే ఎక్కువ పెట్టడం. సేవ్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you.